బడ్జెట్లో ఆనాడు కట్టారు అధ్యక్ష. నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. కానీ ఆ కట్టిన కలెక్టరేట్ని నేను వాటిని విమర్శించటం లేదు, కానీ చాలా పెద్ద సైజులో కట్టడం వలన అవసరానికి మించి స్క్వేర్ ఫీట్లు ఉండటం వలన వాడిని మెయింటైన్ చేయలేక ఒక్కొక్క ఫ్లోర్ని తలుపులు పెట్టి ఉండటం వలన నేను చాలా కలెక్టరేట్లు స్వయంగా పర్యవేక్షించినప్పుడు చూసినప్పుడు నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. అలా కాకుండా ఏవైతే ఈనాడు అవసరానికి తగ్గట్లా ఏరియాలు కడుతున్నామో ఈ కట్టిన ఏరియాలని మెయింటెనెన్స్ కూడా మొదటి 5 సంవత్సరాలు ఏ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మెయింటెనెన్స్ను కూడా వారికే ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ₹1 కూడా వారికి ఇవ్వకుండా అలా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్ట్రార్ లేని వ్యవస్థని, అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష. యథార్థం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్ట్రారు నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత ఉన్న అతని సీట్లో కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనలో నిజం. దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద 3 నుంచి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు అధ్యక్ష. ఏ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష. ఆఫీసుకైతే పోయేది తెలుస్తుంది తప్ప, లైక్ పాస్పోర్ట్ దగ్గరకు మనం పోయినట్లు డైరెక్ట్గా అక్కడ పోయినప్పుడు ఈ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే సందర్భం అక్కడ రాదు అధ్యక్ష. డైరెక్ట్గా అక్కడ స్లాట్ ప్రకారం పలాన్ రిజిస్ట్రార్ దగ్గరికే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికే ఈ రిజిస్ట్రేషన్ వస్తుందని వాళ్ళకి తెలియని కారణంగానో తెలిసినా అది వాళ్ళ దగ్గరికి పోతుందో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. అది కాకుండా గడిచిన 4 నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష. ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్ వలన టైం సేవ్ అవుతుంది అధ్యక్ష. 18 నుంచి 21 నిమిషాల్లో డాక్యుమెంట్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా టైంని 13 to 14 మినిట్స్కి రెడ్యూస్ చేయాలన్నది కూడా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది అధ్యక్ష. చివరిగా భూభారతి చట్టంతో పాటు ఈ భూభారతి చట్టము ఒక కాన్సెప్టు, ఒక వర్టికల్ అయితే, సెకండ్ వర్టికల్ భూమి సర్వేకి సంబంధించింది మరొక వర్టికల్ అయితే, మూడో వర్టికల్ వచ్చేసి ఈ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన వర్టికల్. ఈ మూడింటిని కూడా ఒక 3 to 4 మంత్స్లో ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటం జరుగుతుంది అధ్యక్ష. ఈ తీసుకురావటం వల్ల ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఉన్న భూమి నాలా కన్వర్షన్ చేస్తే డైరెక్ట్గా ఈ భూభారత్లో డిస్ప్లే కాదు అధ్యక్ష, కానీ అది భూభారత్లో ప్రొబిటెడ్ లిస్ట్లో ఉంటుంది, అది ప్రభుత్వ స్థలం అయి ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అతను సబ్ రిజిస్ట్రార్కి వస్తుందో ఆటోమేటిక్గా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటి ప్రభుత్వ దృష్టికి కొన్ని వచ్చిన కారణంగా రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, భూమి అనేది మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినప్పుడే తప్ప ఈ వ్యవస్థ మీద పూర్తిగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదని తలంచి ఆ దిశలో ఆల్రెడీ వడివడిగా ఏజెన్సీని కూడా కేరళకి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేరళ సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష, దానికి పనిని కూడా అలొకేషన్ చేశాం. ఆ పనిలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ తీపి కబరి కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకి ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. సో అధ్యక్ష, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చిన వివరణ చాలా బాగుంది. మేము ఇచ్చిన సూచనలు కూడా ఆ క్లస్టర్లు కట్టేంత వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు కనీసము నెట్ ఒకటి, పవర్ ఒకటి ఆల్టర్నేటివ్గా చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ అవర్స్ టుగెదర్. ఇంకోటి ఇంతకుముందు ఏమన్నారంటే ఈ ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అన్నీ కూడా
ఒక క్లస్టర్ కింద తీసుకొస్తున్నా అంటున్నారు. తర్వాత 3.5 ఎకరాలు ల్యాండ్ వాళ్ళకు అలాట్ చేసినాం, దానికి ఇయర్ మార్క్ చేసినాం. దాంట్లో అరౌండ్ 65,000 వేస్తే బిల్టప్ ఏరియా వచ్చేసి టు బి బిల్ట్ బై ది బిల్డర్ వచ్చేసి అన్నారు. అంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కడుతున్నారా, లేకపోతే వాళ్ళు కట్టి మీకు లీజ్కి ఇస్తున్నారా సంగతి నాకు ఈ విషయంలో నాకు గౌరవ సభ్యులు అడిగినట్లు తప్పకుండా ఏవైతే ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ప్రజలకి అసౌకర్యంగా ఉండకుండా ఉండటం కోసం పవర్కి సంబంధించింది కానివ్వండి, నెట్కు సంబంధించింది కానివ్వండి, ఇతరత్ర వాటి విషయంలో తప్పకుండా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది అధ్యక్ష. రెండవది, వారికి ఏ రకమైన పర్మనెంట్ లీజు మనం ఇవ్వటం లేదు అధ్యక్ష. బిల్డర్స్ ఎవరైతే కడుతున్నారో గత ప్రభుత్వంలో కొన్ని ట్యాంక్స్ని ఇంప్రూవ్ చేశారు. ఏది నా ట్యాంక్స్ని డెవలప్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళ బోర్డ్స్ని అక్కడ పెట్టుకునేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్తోనే పెడుతున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్లో ఇది కవర్ అవటం లేదు అధ్యక్ష. సిఎస్ఆర్ ఫండ్స్లో కట్టడం కాదు, వారి ఓన్ మనీతోనే కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆల్రెడీ అందరినీ 11 మందిని ఒప్పించింది అధ్యక్ష. సంక్రాంతి లోపు ఆల్రెడీ ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం. మిగిలిన 4 కూడా సంక్రాంతి లోపులోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. జనవరి ఎండులోపు మిగిలిన 6 కూడా ఫౌండేషన్ వేసి వడివడిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. Question number 4479. Member is absent. Honorable Minister సురేఖ గారు కూడా నా పర్మిషన్తో బయటకు వెళ్ళారు గవర్నర్ గారి దగ్గరికి. మీరేమైనా చెప్తారా దీని మీద? ఎస్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్తలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర రావటం జరిగింది అధ్యక్ష. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధ్యక్ష. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులే కాకుండా ఈ మేడారము, ములుగు పరిసర ప్రాంతాలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులే కాకుండా దేశంలో ఉన్న అనేక మంది, కోట్లాది మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులున్నారు అధ్యక్ష. ఈ జాతర ప్రతి సంవత్సరము ఎప్పుడైతే 4 రోజులు జరుగుద్దో, ఈ 4 రోజులు జరిగేటప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి వారి మనసులో కోరికలు కోరుకొని వారి మొక్కులను కూడా అక్కడ చెల్లించి వెళ్ళటం జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో జాతర జరిగిన సందర్భాన్ని చూశాం అధ్యక్ష. చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ సహచర మంత్రులందరూ, ముఖ్యంగా ఈ మేడారం జాతర ములుగు నియోజకవర్గంలో సోదరిమణి సహచర మంత్రివర్యురాలు సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా ఆ శాఖకి మంత్రిగా కొండ సురేఖక్క ఉంటారు అధ్యక్ష. అయితే దీన్ని డెవలప్ చేయాలని, ఈ డెవలప్ కూడా ఏదో సిమెంట్తో 4 వాల్స్ కట్టి అయిపోయింది అనిపించుకోవద్దని కనీసం ఒక 200 సంవత్సరాలు